చూడండి, ఈ పూజా సామాగ్రి అంతా శనిదేవుని మందిరానికి తీసుకెళ్లి ఆయనకి సమర్పించండి. శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకోండి. అందుకని మీరో పని చేయండి. ఈ సామాగ్రి అంతా తీసుకెళ్లి ఏదైనా నవగ్రహాలయంలో పంతులు గారికి దానం చేయండి. మరో విషయం గుర్తుంచుకోండి, ఇక ఇప్పటి నుంచి ఇతను తప్పనిసరిగా నల్లటి వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయన ప్రతి శనివారం శనిదేవుని వ్రతం చేయాల్సి ఉంటుంది. ఏమైంది? మీరంతా ముఖాలు అదోలా పెట్టారే? పంతులు గారు, ధైర్యకి ఆరోగ్యం బాగాలేదు. ఈ పరిస్థితుల్లో తను ఉపవాసం ఎలా ఉంటాడు? అరే, ఈయన చేయలేకపోతే ఏమండి, ఈయన భార్యమని చేయొచ్చుగా. ఒకవేళ భార్య గారు వ్రతం చేశారనుకోండి, అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది. అయితే ఇక దిగులు పడాల్సిన అవసరం లేదు కదా. నేను వ్రతం చేస్తాను. మీరందరూ నన్ను అవహేళన చేయడం అయిపోతే కాస్త నాకు చెప్పండి. అరే, నాకు తెలియక అడుగుతాను, మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? మీకోసమని మీ ఆవిడ గారు వ్రతం చేస్తున్నారుగా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇదంతా మీ మంచి కోసమే కదా చేస్తున్నాం. ధైర్య గారు, భగవంతుడితో అనవసరంగా గొడవలకు దిక్కండి. భగవంతుడితో గొడవలకు దిగితే అంతకు రెట్టింపు గొడవలు మీ జీవితంలో ఉంటాయి. పంతులు గారు, భగవంతుని మీరు నమ్ముతారేమో కానీ నేను నమ్మను. అందుకే మీరు ఈ నాటకాలన్నీ ఆపండి ప్లీజ్. ధైర్య సార్, అలా అనకూడదు. మీరు ఒకసారి భగవంతుడి మీద నమ్మకం ఉంచి చూడండి. నా మాట నమ్మండి, మీరిక చేయవలసిందేదీ ఉండదు. దారి దానంతట అదే కనిపిస్తుంది. అంతే. ఒక్కసారి భగవంతుడి మీద నమ్మకం ఉంచి చూడండి. ఒక్కసారి నేను చెప్పిందానికి ఒప్పుకోండి ప్లీజ్. ఒక్కసారి నోరు ముస్తావు కాస్త. ప్రత్యక్షమవ్వండి శనిదేవా. ప్రణామాలు శనిదేవా. ఆయుష్మాన్ భవ. నమామి క్రాంతి మాత, నమామి క్రాంతి మాత, నమామి క్రాంతి మాత, నమామి క్రాంతి మాత. మిగతా వాళ్ళేరి? ఎప్పట్లానే మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని, వాళ్లతో పాటు మీ ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ పిలిపించండి. అలాగే కుటుంబంలోని మిగతా వారిని కూడా, ముఖ్యంగా మీ అమ్మగారిని. ఎందుకంటే అమ్మగారి ఆరోగ్యం క్రాంతిమాత కారణంగానే మెరుగైంది. మీరంతా మౌనంగా నిలబడ్డారెందుకు? ఎవరు ఏం మాట్లాడరేం? యాక్చువల్లీ క్రాంతిమాత సర్వెంట్స్, నైబర్స్ సంతోషిమాతను పూజించడం మొదలుపెట్టారు. సంతోషిమాత ఆశీర్వాదం వల్లే అమ్మ ఆరోగ్యం మెరుగుపడిందని మా సంతోషి అందరికీ చెప్పింది. దాంతో అందరూ ఈ మహిమ చూసి ఇంప్రెస్ అయిపోయారు. బావుంది. క్రాంతిమాత వల్ల వచ్చిన కృపను ఇంకెవరిదో కృప అని చెప్తా ఉంటే మీరంతా మౌనంగా ఉన్నారా? సరే, కనీసం విద్యగారినైనా పిలవండి. ఆమైనా చెప్తారు ఇదంతా నా కృప వల్లే జరిగింది అని. ఒకసారి ఆవిడ చెప్తే ఇంకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మీకేం చెప్పమంటారు క్రాంతిమాత? ఇప్పుడు అత్తయ్య కూడా సంతోషి మాతను పూజిస్తున్నారు. ఆవిడేమనుకుంటున్నారంటే ఆవిడ ఆరోగ్యం సంతోషమాత 16 శుక్రవారాల వ్రతం వల్లే మెరుగైందని. విద్యగారు మా పరమ భక్తుల్లో ఒకరు.
ఆమెదో మాయాజాలంలో పడినట్టు మాకనిపిస్తోంది. ఒకసారి ఆమె నన్ను కలిస్తే ఆవిడికే స్వయంగా తెలుస్తుంది ఈ కృపంతా నాదేనని. ఏదావిడ? నేనావిడ్ని కలవాలి. అలాగే. బాబు, ఒకవేళ సంతోషిమాత పటం నీ పక్కన ఎక్కడైనా ఉంటే నీకు చాలా మంచి జరుగుతుంది. సంతోషిని ఆ పటం పెట్టనివ్వు బాబు. వద్దు. ఇక్కడ పటం పెట్టడం వల్ల ఏం లాభం ఉండదు. రండి మాత. ఏం జరిగినా కూడా అది క్రాంతిమాత ఆశీర్వాదం వల్లే జరుగుతుంది. నమామి క్రాంతిమాత. ఈ మహిమగల ప్రసాదాన్ని స్వీకరించగానే నువ్వు మెల్లమెల్లగా కోలుకుంటావు. క్షమించండి. ఇలాంటి లడ్డూ తిన్నంత మాత్రాన కృప కలగదు. నిజానికి స్వచ్ఛమైన మనసుతో భగవంతుని ప్రార్థిస్తే కృప కలుగుతుంది. మీరే చూడండి, స్వచ్ఛమైన మనసుతో ప్రార్థిస్తే ఆంటీ కోలుకున్నారు. ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం ఉంది నా మాత ధైర్య సరికి కూడా త్వరగా నయం చేస్తారని. సంతోషి, భర్తగా ధైర్యం మీద నీకు హక్కు ఉండొచ్చు, కానీ పెంచిన తల్లిగా నాకింకా ఎక్కువ హక్కుంది. అందుకే ధైర్య కోలుకునేందుకు గాను నన్ను నా పద్ధతిలో వెళ్ళనివ్వు. అయినా కూడా ధైర్య క్రాంతిమాత భక్తుడు. అందుకే నువ్వు ఈ విషయంలో మాట్లాడకపోతేనే చాలా మంచిదనుకుంటాను నీకు. క్రాంతిమాత, మీరు నా బిడ్డకు ప్రసాదం తినిపించండి. అంటే అత్తయ్య ప్రసాదం ఆవిడ చేత్తో స్వయంగా తినిపించాలనుకుంటున్నారు. తినిపించండి అత్తయ్య. మీరు ఊహించినది నిజమే. విద్యగారు నా ప్రసాదం వల్ల ఎలా కోలుకున్నారో ఆవిడ కొడుకు కూడా అలాగే కోలుకుంటాడు. ఇదిగోండి ప్రసాదం, మీ చేత్తో తినిపించండి. నేను ఈ ప్రసాదం నా కొడుక్కి తినిపించను. అలాగే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా కొడుకు కపట ఆశీర్వాదాల వల్ల కోరుకోడు. వాడు సంతోషి మాత పట్ల భక్తి, ఆమె కృప, అలాగే మా సంతోషి భక్తి వల్లే కోరుకుంటాడు. అత్తయ్య, అది నాకు ఇంతటి అవమానమా? ఇక ఒక్క క్షణం కూడా ఉండను. ఆగండి క్రాంతిమాత, వెళ్ళకండి క్రాంతిమాత. అత్తయ్య, ఏంటి మీరు చేసింది? మీరెందుకు క్రాంతిమాతకు కోపం తెప్పించారు? నేనెవరికీ కోపం తెప్పించలేదు. నిజానికి నేను చేసిందంతా కూడా ముమ్మాటికే కరెక్ట్. కొంతకాలం తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది ఎవరికి ఎంత శక్తి ఉందో. ఏమండి, అన్నట్టు కాన్పూర్లో కచేరీలు చేసి శుక్లా గారు అన్నారు కదా, మా చుట్టమంట ఆయన పేరు కూడా రాయండి. ఏమో నీకు కళ్ళు ఏమన్నా గుడ్డా కనిపించడం లేదా? ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో అన్నిటికంటే ముందు ప్రమోద్ కుమార్ సుంకర కాన్పూర్ అని. సరేలండి. హే సంతోష్, ఎవరు సంతోషిని పిలవద్దు, తను రాదు కూడా. ఈ రోజు వరకు ఇంట్లో మీరు చెప్పినట్టే మేము విన్నాం, కానీ ఈ రోజు నుంచి మీరందరూ మేము చెప్పినట్టు వినాలి. సంతోషి ఈ మధ్య ధైర్యం చూసుకోవాల్సి వస్తోంది, అందుకే తను రాలేదు. సంతోషి ఇంటి చిన్న కోడలు అంటే దాని అర్థం వంట బాధ్యత తందే అని కాదు కదా. ఇంట్లో మరో 2 కోడళ్ళు కూడా ఉన్నారుగా. అపూర్వ పుట్టింటికి వెళ్ళింది. పోనీ పెద్ద కోడలు మధు వంట చేయొచ్చుగా.